వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ధర్మపురి అరవింద్ రీసెంట్ గా నిజామాబాద్ లో మాత్రం తనకి 28 స్థానాలు వచ్చిన 60కి ఇంకో 4 సీట్లు 3 సీట్లు వస్తే డెఫినెట్ గా వాళ్ళే ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఉండేవాళ్ళు. సో వచ్చినప్పటికీ తన నిజాయితీ చాటుకున్నాడు. మాకు ప్రతిపక్షంలో ఉన్న మేము చూసుకుంటామని చెప్పేసి. సో అది అంటూనే దండుపాలెం బ్యాచ్ భారతీయ జనతా పార్టీలో కోవట్లు ఎక్కువైపోయారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి చాలా వరకి రావాల్సినటువంటి సీట్లలో ఓడిపోవడం అనేది జరిగింది. సో దయచేసి కోవట్లు వెళ్ళిపోండి. నీతి నిజాయితీ గల కార్యకర్తలు మాత్రమే ఉండండి. అది అధిష్టానం పెద్దలైనా సరే, సీనియర్ నాయకులైనా సరే, ఇంకెవరైనా సరే. ఇవి దయచేసి కోవట్లు మాత్రం వెళ్ళిపోతే భారతీయ జనతా పార్టీ బాగుపడుతుందని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఇట్లాంటి విషయంలో అప్పుడప్పుడు హాట్ టాపిక్ అంటే ఇట్లా చెప్పనట్టు ఇండైరెక్ట్ గా తను చెప్పాలనుకుంది చెప్పుకుంటాడు. మళ్ళీ నేను ఎక్కడ చెప్పిన అన్నట్టు కూడా అరవింద్ గారి మాటలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లలో, మున్సిపల్ ఎలక్షన్స్లలో ఇంకెక్కువ స్థానాలు సాధిస్తుంటేమి కేవలం కొంతమంది కారణంగా అన్ని స్థానాలు సాధించుకోలేకపోయినాం. సో అలాంటి వారు కార్యకర్తలకి ద్రోహం చేసేవారు, మీది మీ స్వార్థం చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా పార్టీని వదిలి వెళ్ళిపోండి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరి ఎవరు ఆ కోవట్టులు, ఎవరు ఉన్నారు ఆ దండుపాలెం బ్యాచ్? నిజంగా భారతీయ జనతా పార్టీలో దండుపాలెం బ్యాచ్ ఉందా? ఎందుకంటే బీజేపీ కండువా వేసుకోవడంతో దేశం కోసం, ధర్మం కోసం అంటూ కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక రూపాయి కూడా ఆశించారు. వీలైతే తమ జేబుల నుంచి రూపాయి ఆ ఎన్నికల్లో పెట్టి మరి వస్తారు తప్పించి ఒక రూపాయి ఆశించి మరి భారతీయ జనతా పార్టీలోకి అయితే వెళ్ళారు. కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇంకా నాయకులు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, పార్టీ కోసం ఇంకెంత కష్టపడాలి. సో ఎవరి కాలం మేము కష్టపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి ఎందుకు పార్టీ ఇక్కడ రాలేకపోతుంది? కేవలం 300 స్థానాలు వచ్చినాయి అంతే మొన్న స్థానిక ఎన్నికల్లో. 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినా కూడా ఎందుకు అంత తక్కువ దిగజారిపోతుంది? సో దయచేసి ఈ దండుపాల్యం బ్యాచ్ కావచ్చు, కోవర్ట్ బ్యాచ్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా దుబ్బేయండి అని చెప్పేసి కూడా అరవింద్ అంటున్నారు. మరి ఎవరా దండుపాల్యం బ్యాచ్, ఎవరా కోవట్లు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.